నర్సింగ్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత. అల్కాపురి కాలనీలో టీనేజ్ నర్సింగ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్. 30 లక్షల విలువైన STCP పిల్స్ కొకైన్ స్వాధీనం. ఒక నైజీరియన్ తో పాటు 2 లోకల్ పేడ్లర్స్ అరెస్ట్. మణికొండలో ఓ లగ్జరీ ఫ్లాట్ అడ్డాగా డ్రగ్స్ దందా. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్న ముఠా. విజ్డమ్ ఒనేక మణికొండకి చెందిన గోపి శెట్టి రాజేష్, వెస్ట్ గోదావరికి చెందిన బొమ్మ దేవర వీరరాజు ను అదుపులో తీసుకున్న పోలీసులు. నకిలీ పాస్పోర్ట్ తో హైదరాబాద్ కు వచ్చిన కేటుగాడు అప్పటి నుంచి హైదరాబాద్ లో ఉంటున్న నైజీరియన్. గోవా నుండి డ్రగ్స్ స్మగ్లింగ్ విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు. మొయినాబాద్ పరిధిలో అజీజ్ నగర్ లోని ఫామ్ హౌస్ లో మే 29న నిర్వహించిన రేవ్ పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసిన ముఠా మే 31న మంగళగిరిలో ఫనీ రాజ్ అనే వ్యక్తికి 15 గ్రాముల కొకైన్ సరఫరా. ఈ ముఠా నుంచి డ్రగ్స్ కొన్న వారిని గుర్తించిన పోలీసులు డ్రగ్స్ కన్జ్యూమర్ ఫణిరాజ్, పవిత్ర రెడ్డి, సతీష్ సదా, శివ సుధీర్, భానుని వెల్లడించారు. ఈరోజు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో వాళ్ళు ప్లస్ నార్సింగి పోలీసులు కలిసి అల్కాపురి టౌన్షిప్ లో ఒక అపార్ట్మెంట్ లో ఆన్ ఇన్ఫర్మేషన్ రైడ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో 107 గ్రామ్స్ కొకైన్, తర్వాత 25 గ్రామ్స్ మన ఎక్స్టటిక్ టాబ్లెట్స్ ఇవి సీజ్ చేయడం జరిగింది. దీని వాల్యూ అందాజా ఒక 30 lakhs ఉంటుంది. ఆ ముగ్గురులో ఒక అతను నైజీరియన్ ఉన్నాడు, 2 లోకల్స్ ఉన్నారు. ఈ యాక్చువల్గా మన లోకల్లో ఉన్న వ్యక్తి మణికొండ అతను రాజేష్ అని, తర్వాత రాజమండ్రికి చెందిన వీర్రాజు. వీళ్ళిద్దరు కూడా ఈ నైజీరియన్ ఎవరైతే ఒనేకా అనే వ్యక్తికి ముందు నుంచి పరిచయం కస్టమర్స్ గా. దాని తర్వాత ఇది బిజినెస్ మోడల్లో తీసుకొని వచ్చి పెద్దవాళ్ళకి పరిచయం అయిన తర్వాత కొంతమంది సప్లై చేయొచ్చు అని చెప్పి అతనితో రిలేషన్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు గోవా నుంచి ఈ డ్రగ్ ని ఇతను ఒనేకా ఇక్కడ తీసుకొని వచ్చినప్పుడు నమ్మదగిన సమాచారం దొరకటం, దాని మీద రైడ్ చేసి వాళ్ళని అదుపులో తీసుకొని వీటిని సీజ్ చేయడం జరిగింది. ఈ రాజేష్ అనే అతను ఈ వెడ్డింగ్ ప్లానర్ గా ఇక్కడ చేస్తుంటాడు. తర్వాత ఈ రాజమండ్రికి చెందిన వీర్రాజు అనేవాడు రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు. ఈ ఓయంక ఎవరైతే నైజీరియన్ ఉన్నాడో అతను అసలు ఫస్ట్ మన ఇండియాలోకి ఎంటర్ అవటమే ఒక ఫేక్ పాస్పోర్ట్ మీద, సుడానీస్ పాస్పోర్ట్ మీద 2022లో ఇండియాకి ఎంటర్ అవుతాడు స్టూడెంట్ వీసా మీద. దాని మీద అతన్ని అప్పట్లో దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత గోవా వెళ్ళిన తర్వాత ఈ డ్రగ్ వాళ్ళతో కాంటాక్ట్ లోకి వచ్చి ఇంకొక నైజీరియన్ పాస్పోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత 23లో తీసుకొని 24లో వెనక్కి వెళ్ళిపోయి యాక్చువల్ గా అతని పేరు మీద ఒరిజినల్ ఒక పాస్పోర్ట్ తీసుకొని చుక్వు మేకా విజ్డమ్ ఒనేకా ఇతను ఒరిజినల్ పేరు, ఆ ఒరిజినల్ పేరు మీద ఒక పాస్పోర్ట్ తీసుకొని 24లో ఇక్కడికి ఎంటర్ అవుతాడు. గోవా నుంచి ఈ డ్రగ్ బిజినెస్ స్టార్ట్ చేసి నడుపుతా ఉన్నాడు. యాక్చువల్ గా బుచి అనే వ్యక్తి అతను కూడా నైజీరియానే, బయట ఉంటాడు. ఈ డ్రగ్ పెడలింగ్ చేయిస్తూ ఉంటాడు ఇటువంటి వాళ్ళందరితో. బేసికల్ గా స్టూడెంట్ వీసా అని లేకపోతే ఇంకొక ఈ నైజీరియన్స్ కొంతమందిని అట్రాక్ట్ చేసి వాళ్ళ ద్వారా ఈ ఏరియాలోకి మన గోవాకి ఫస్ట్, గోవా నుంచి ఇతర ప్రాంతాల వారికి ఈ డ్రగ్స్ ని సప్లై చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ఇప్పుడు ఈ 107 గ్రామ్స్ కొకైన్, 25 గ్రామ్స్ ఎక్స్టసీ పిల్స్, తర్వాత 6 మొబైల్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. పబ్లిక్ కి అందరికి అప్పీల్ ఏంటంటే మన దగ్గర కొన్ని చోట్ల ఎక్కడెక్కడైతే డ్రగ్ అబ్యూస్ జరుగుతుంది అనే చిన్న సమాచారం ఉన్నా, లేకపోతే ఒకే డౌట్ ఉన్నా మనకి టీజీ న్యాబ్ వాళ్ళకి, తర్వాత ఓకే డ్రగ్ కంట్రోల్ సంబంధించిన నెంబర్ ఒకటి అందరూ దాని పబ్లిక్ ఇప్పటికి కూడా ఇంకా ఫీడ్ చేసుకుని ఉంటారు. అందరూ చేసుకొని ఏదైనా చిన్న సమాచారం ఉన్నా లొకేషన్ కానీ ఏదైనా వాట్సాప్ చేయొచ్చు. 8712671111 8712671111 నెంబర్ కి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలానే 1908 కి కాల్ చేసినా కూడా ప్రజలకి, సొసైటీకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి అందరూ కూడా పబ్లిక్ అవేర్నెస్ తో ఉంటూ
ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తే మనం డ్రగ్ ఫ్రీ తెలంగాణకి సాధించడంలో తోడ్పాటు అందించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.